ఇక 18 సంవత్సరాల మహిళ గురించి అయితే మాటే లేదు. మరి మా విద్య నిరుద్యోగ వృద్ధి లేదు. పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టహాసంగా రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ ఊసే ఎత్తలేదు ఎక్కడ, ఆ మాట లేదు, ఆ పలికే లేదు, ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా. బై అండ్ లార్జ్ మాత్రం ఇది ప్రజాహితంగా సంబంధం లేని బడ్జెట్ కాదు. దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు. వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారంటీ చేసి మోసం చేసిన బడ్జెట్. దీనివల్ల ఎవరికి ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు అనేది మా అభిప్రాయంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం. తమరే ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని లోతుగా మేధావులందరూ దీని మీద అధ్యయనం చేయమని చెప్పి మేధావులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.